రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 8 నెలలుగా చూసుకుంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి ఎటువంటి నీచ కుతంత్రాలు పన్నుదామని చూస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇవాళ చూసుకుంటా ఉంటే యువత పోరు అంట. యువత పోరు దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, యువత పోరు దేనికి చేస్తారు? గత నెలలో చూస్తే ఫీజు పోరు అన్నాడు, అది అడ్డాంతరంగా ఆగిపోయింది. దాన్ని యువత పోరుగా మార్చాడు. అసలు మీరు ఎందుకు ఏ విషయంలో ఆందోళన చేద్దాం అనుకుంటున్నారు? ఒక క్లారిటీ అనేది మీకే లేదు. ఈరోజు చూసుకుంటా ఉంటే పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి, 10th క్లాస్ పిల్లల ఎగ్జామ్ జరుగుతూ ఉన్న టైంలో ఫీజుల రీంబర్స్మెంట్ పేరుతో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నాటకానికి తెరలేపాడు. అందులో భాగంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువ నేత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 4 దఫాలుగా ఎగ్గొట్టిన 4,271 కోట్లు. చూడండి ఇక్కడ నాడు నేడు ట్యూషన్ ఫీ విద్యా దీవెన పేరుతో 2,832 కోట్లు, అలాగే హాస్టల్ ఫీజు వసతి దీవెన పేరుతో 989 కోట్లు, అలాగే పీజీ రీఎంబర్స్మెంట్ 450 కోట్లు, టోటల్గా 4,277 కోట్లు ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఎగనామం పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు పెట్టిన బకాయిలే నువ్వే ధర్నా చేస్తున్నావంటే ఇంతకంటే నీచమైన సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఓ పక్క పిల్లలకి పరీక్షలు జరుగుతూ ఉంటే కేవలం రాజకీయ మనుగడ సాగించడానికి మాత్రమే. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో డైరెక్ట్గా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల అకౌంట్లకు పడేది. దాన్ని జగనన్న విద్యా దీవెన అని సొంత పబ్లిసిటీ ఆర్భాటం కోసం పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి వేస్తామని చెప్పి ఎప్పుడేస్తారో కూడా తెలియకుండా ఎంతో ఇబ్బందులు పెట్టి చివరికి విద్యార్థులకి కళాశాల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేసి ఆత్మహత్యాయత్నాలు కూడా జరిగిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా చూసుకుంటే ఎంతోమంది విద్యార్థులకి అప్పట్లో నోటీసులు కూడా ఇచ్చారు. మరి ఆ పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు వైకాపా విద్యార్థి యోజన విభాగాలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు చేయాల్సింది గుంటూరు జిల్లాలోనో రాష్ట్ర వ్యాప్త రోడ్ల మీద కాదయ్యా, తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి జగన్ మామ అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆ రోజు 4,277 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువ నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులని విడతల వారీగా క్లియర్ చేస్తూ 977 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేసినందుకు ఈరోజు మీరు యువత పోరు చేస్తున్నారా అని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వైకాపా విద్యార్థి యోజన విభాగాన్ని అడుగుతా ఉన్నా. మీకు నిజంగా దమ్ముంటే మా యువనేత నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా రండి, మేము చర్చకు సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధం అంటే మీ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు అనుకో ఎందుకని మొఖం చాటేస్తున్నారు అంటే మీకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు కాబట్టే, మీరు చేస్తుంది ఫేక్ ఉద్యమాలు కాబట్టే ఈరోజు పెద్ద ఎత్తున అందరూ ముఖం చాటేస్తున్నారు. అట్లాగే ఈరోజు గుంటూరులో చూస్తే మేమే రోజు ప్రతిపక్ష పాత్ర బాధ్యతాయుతంగా పోషించిన మమ్మల్ని ఇళ్ల వద్ద హౌస్ అరెస్ట్ చేసిన గోడలు దూకొచ్చామా, ఇళ్లలో వెళ్ళిపోయి పడుకొని వేరే చోట వచ్చామో తెలియదు. కానీ ఈరోజు చూసుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే గుంటూరులో స్వామి థియేటర్కి వెళ్ళే దారిలో బ్రిడ్జి మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు తన విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తుంటే తన పైన చేయి చేసుకున్నారు. వెంటనే నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నా, మా హోంమంత్రి అనితమ్మ గారిని కోరుతా ఉన్నా, ఈరోజు పోలీస్ అధికారి పైన చేయి చేసుకున్న ఆ వైకాపా నాయకుల్ని, వైకాపా ఎవరైతే యువ నాయకులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం దెబ్బతినంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే చూసుకుంటా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో మరి ఎన్ని దారుణాలు చేస్తారో కూడా ఉంది. కాబట్టి ఇటువంటి మనం ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి ఎక్కడ సప్రెస్ చేయకూడదనే ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనే మా యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగానే నిరసన కార్యక్రమాలు పర్మిషన్ ఇస్తున్నారు. మీరు ఇచ్చిన పర్మిషన్లు వాళ్ళు అలసి తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచన్నా మనం బాధ్యతాయుతంగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నా, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా మీ విధులు నిర్వర్తించడం తప్పితే ఇటువంటి ఫేక్ ఉద్యమాలు ఈరోజు గుంటూరులో చూసుకుంటే విద్యార్థులు ఎక్కడున్నారో అర్థం కావట్లా, తల్లిదండ్రులు ఎక్కడున్నారో అర్థం కావట్లా, ప్రీపెయిడ్ విద్యార్థులు తీసుకొచ్చి
ఈరోజు వాళ్ళే విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బాధితులు అంటున్నారు. నిజంగా బాధితులు ఉంటే రండి, బహిరంగ చేతి సిద్ధమని తెలుగు యువతగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి యువతని తప్పుదావ పట్టిస్తుంది. జగన్ రెడ్డి విద్యార్థులను తప్పుదావ పట్టించిన వైఎస్ఆర్సీపీ పార్టీ కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి, విద్యార్థులను తప్పుదావ పట్టించిన జగన్మోహన్ రెడ్డి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి విద్యార్థి యువతని తప్పుదావ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి యువతను వైఎస్ జగన్ సిగ్గు వైజాబాద్ రెడ్డి చల్లబల్లి మాటలతో వీధులు కొట్టిన జగన్మోహన్ రెడ్డి, చల్లబల్లి మాటలతో వీధులు కొట్టిన జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి